హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం కుప్పంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మహీంద్రా 575 ఈవో టెక్ ప్లస్ బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ తో పాటు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని చూద్దాం పదండి. ఈ బండిలో అయితే డిజిసెన్స్ 4G అని తీసుకొచ్చారు. ఇదైతే GPS ఎలా వర్క్ అవుతుందని కూడా చూద్దాం. ఫ్రంట్ లో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. రెండు హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గ్రిల్ అయితే బ్లాక్ అండ్ సిల్వర్ పిన్స్ తో అయితే ఇచ్చారు. ఈ బంపర్ అయితే 80 kgs అయితే ఉంటది. హెవీ బంపర్ అయితే ఉంటది ఫ్రెండ్స్. బండికి రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది. ఇక్కడ మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 575D అండ్ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 12 volts పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. స్టీరింగ్ టైప్ అయితే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. చాలా స్మూత్ అయితే ఉంది పవర్ స్టీరింగ్. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దీనికైతే మెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదండి బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడు బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ లో అయితే డీజిల్ ఫిల్టర్, వాటర్ సపరేటర్ అయితే చూస్తున్నాం. అలానే ఇక్కడ బానెట్ పైన అయితే MSPTO 6 speeds అని ఇచ్చారు. 6 year వారంటీ అని చూస్తున్నాం. డిజిసెన్స్ 4G బై మహీంద్రా. ఇక్కడ కింద అయితే టూల్ బాక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే మెటల్ టూల్ బాక్స్, క్వాలిటీ అయితే బానే ఉంది. దానిపైన అయితే బానెట్ లాక్ అయితే చూస్తున్నాం. దాని కిందకి లాగినట్లయితే బానెట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కాబట్టి రెండు సైడ్లు అయితే ఉంటది. పవర్ స్టీరింగ్ చాలా స్మూత్ అయితే ఉంది. బండికి బానెట్ ఓపెన్ చేసి చూడడానికి అయితే ఇలా ఉంటది. ఇప్పుడైతే బండికి రైట్ సైడ్ అయితే ఏమేమున్నాయని చూద్దాం. ఈ బండి అయితే 47 HP తోని వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ మోటార్ అయితే చూస్తున్నాం. ఇక్కడ పైన అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది. ఇది డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది. అయితే 2000 RPM గా అయితే ఉంది. కూలింగ్ అయితే ప్యారలల్ కూలింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఫ్యూల్ పంప్ అయితే ఇన్లైన్ పంప్ అయితే యూజ్ చేశారు. టార్క్ విషయానికి వస్తే 192 Nm గా అయితే ఉంది. నెంబర్ ఆఫ్ సిలిండర్ చూసుకున్నట్లయితే 4 సిలిండర్లు అయితే ఉంటది. అదే 4 పిస్టన్లు. దాన్ని ఇక్కడైతే చూస్తున్నాం. ఇక్కడైతే పీస్ బాక్సులు ఎలక్ట్రిక్ సంబంధించినవి ఇక్కడైతే ఉన్నాయి. రేడియేటర్ విషయానికి వస్తే అల్యూమినియం అయితే ఉంటది. కూలెంట్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. బానెట్ ఓపెన్ చేసినప్పుడు బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 7.5016 అయితే ఉంటది. బ్యాక్ టైర్ సైజ్ విషయానికి వస్తే 14.9-28 అయితే ఉంటది. బ్యాక్ టైర్ అయితే 13 టైర్ కూడా ఆప్షనల్ అయితే ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 14 టైర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బండికి సెలెక్ట్ టైర్స్ తోనే వస్తది. ఇక్కడ బానెట్ పైన అయితే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. బండి పైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. కింద నుంచి చూసినట్లయితే ప్లాట్ఫామ్ అండ్ డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటది. ఇప్పుడు బండి పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయని. పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనుక్కు మీ వెయిట్ ని బట్టి పైకి కింద కూడా. సీట్ లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది. సీట్ లో కూర్చోగానే ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటది. స్టీరింగ్ మధ్యలో అయితే మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. స్పీడోమీటర్ అయితే అన్లాగ్ లో అయితే ఉంటది. హవర్స్ మాత్రం డిజిటల్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో హారన్ స్విచ్ అండ్ హెడ్ లైట్ కంట్రోల్స్. రైట్ సైడ్ లో హ్యాండ్ యాక్సిలరేటర్ అలానే హెడ్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇక స్టీరింగ్ కింద సైడ్ అయితే అజర్ లైట్ స్విచ్ అలానే 12 volts పవర్ సాకెట్. పైన ఫ్యూల్ కటప్ లివర్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ లో కీ పంట్ అయితే ఉంది. ఇక ఈ బండిలో మిర్రర్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేశారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ మాస్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటది. రైట్ అండ్ లెఫ్ట్ బ్రేక్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ లెగ్ యాక్సిలరేటర్ అయితే ఉంది. ఇక్కడైతే మెయిన్ గేర్స్ అయితే చూస్తున్నాం. 1 2 3 4 రివర్స్. 12 ముందుకు 3 అయితే వెనుకకు ఉంటది. ఇక్కడ PCDC లివర్స్ అయితే ఉన్నాయి. బానెట్ కి అటాచ్డ్ గా హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దానికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చారు. మెడ్ గార్డ్ పైన అయితే గేర్స్ షిఫ్టింగ్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇక డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే క్లచ్ అయితే చూస్తున్నాం. సింగిల్ డ్యువల్ ఆప్షనల్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడైతే రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే చూస్తున్నాం. లోడ్ మీడియం హై ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. MSPTO చేయడానికి లివర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గడ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దీనికి కూడా సపోర్ట్స్ అయితే ఇచ్చారు. పిల్లలు గానీ కూర్చుంటే సేఫ్టీగా అయితే ఉంటది. గేర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఇక్కడ కూడా స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే డ్రైవర్ సీట్ కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడైతే సీట్ ముందుకు వెనుక్కు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక రాడ్ అయితే ఇచ్చారు. డిఫరెన్షియల్ లాక్ చూస్తున్నాం. అలానే ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా. బండికి ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. కొన్ని బండ్లకైతే పైకి అయితే వచ్చేసి ఉంటది ఇంజన్. దీనికైతే అలా ఏం లేదు. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాను. బీటింగ్ అయితే ఎలా ఉందని చూడండి. ఇక బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే
ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్ అలానే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అలానే హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సీట్ కి వెనుక అయితే రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే సెంటర్ బార్ అయితే ఇచ్చున్నారు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్. ట్రాలీ కప్లర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఈ బండ్లో అయితే 2 పాయింట్ లింకేజ్ అయితే ఉంటది. మీ నేలను బట్టు అడ్జస్ట్ చేసుకుని అయితే దున్నుకోవచ్చు. ఇక్కడ పీటో రాడ్ అలానే ఇచ్చి అయితే చూస్తున్నాం. ఇచ్చి అయితే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయితే వస్తుంది. రేర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది, హెవీగా అయితే ఉంటది. ఈ బండ్లో ఉన్న లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 2000 kg అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ సెగ్మెంట్ లో హెవీ లిఫ్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా బండి యొక్క బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటది చూడడానికి. ఇప్పుడైతే ఈ బండ్లో ఉన్న డిజిసెన్స్ 4G గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే GPS ఫ్రెండ్స్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మన మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లో లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి చూపిస్తుంది అంటే మన బండి ఎక్కడుందో లైవ్ లొకేషన్ తో పాటు అయితే చూపిస్తుంది. అలానే బండి యొక్క పర్ఫార్మెన్స్, బండిలో డీజిల్ ఎంత ఉంది, ఎంత RPM అయితే పెట్టారు, బండి ఇప్పుడు ప్రెసెంట్ ఏ గేర్ లో అయితే నడుస్తా ఉంది, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో అయితే చూపిస్తుంది. ఇటువంటి ఫీచర్ అయితే ఏ బండిలో అయితే లేదు, ఓన్లీ మహీంద్రాలో మాత్రమే ఉంది. ఇలాంటిదే బయట పెట్టించాలంటే మన బండికి ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటది. ఇదండి ఈ GPS గురించి. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. P2 HP చూసినట్లయితే 43.1 HP గా ఉంది. ట్రాన్స్మిషన్ టైప్ అయితే ఫుల్ కాన్స్టాంట్ మెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫార్వర్డ్ స్పీడ్ చూసినట్లయితే 1.53 కిలోమీటర్ల నుంచి 32.14 km/h అయితే వెళ్తది. రివర్స్ స్పీడ్ చూసినట్లయితే 2.05 నుంచి 11.15 km/h అయితే వెళ్తది. P2 టైప్ అయితే 6 P2 అయితే ఉంటది. RPM 540 RPM గా ఉంది. ఇక ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఫైనల్ గా ఈ బండి యొక్క ప్రైస్ చూసినట్లయితే 8,50,000 వరకు అయితే ఉంటది. ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి చేంజ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా ట్రై అయితే చేస్తాను.